అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్డ్ డ్రిప్ అనే దగ్గుమందు వాడటం వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం కూడా ఒక్కసారిగా సంచలనం అయిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా 2 సిరప్ల్ని ఆగమేఘాల మీద బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రీలైఫ్ అలాగే రెస్పీ ఫ్రెష్ టీఆర్ అని. ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఈ దగ్గుమందు ఎందుకు విషంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చారు ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ నిజామాబాద్, డాక్టర్ శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీకాంత్ గారు, మనం చూసాం మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 22 మంది చిన్నారులు దగ్గుమందు వాడటం వల్ల చనిపోయారంటే చాలా బాధ కలిగించే విషయం. ఇంకా తల్లిదండ్రుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించిన విషయంగా కనిపించింది. సో వెంటనే ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. అసలు ఎందుకు సార్ ఈ దగ్గుమందు ఎప్పటి నుంచో వాడుతుండగా ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు అది ఇంత ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి ఉంది? దారుణమైన సంఘటన జరిగిందండి మధ్యప్రదేశ్, రాజస్థాన్, తర్వాత తమిళనాడులో కూడా. బట్ మనకు ఎక్కువ డెత్స్ అనేవి మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువ మంది పిల్లలు ఈ జలుబు, దగ్గు బారిన పడుతూ ఉంటారు. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వస్తూ ఉంటది. సో తల్లిదండ్రులు ఎవరికైనా చిన్నపిల్లలంటే చాలా ఎక్కువ సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పిడియాట్రిషియన్ దగ్గరకో, పిల్లల వైద్యుడి దగ్గరకో తీసుకెళ్లి చూపించుకొని అవి వాడాలని అనుకుంటారు. కానీ కొన్ని ఏమైపోతూ ఉంటుందంటే, ఈ వాళ్ళు ప్రీవియస్ గా వాడిన మందులు ఉంటాయి కాబట్టి ఆ చిట్టీలు తీసుకుపోయి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకొని అట్లా కూడా వాడడం జరుగుతూ ఉంటది. ఆ క్రమంలో ఎందుకంటే వాళ్ళు అంతకుముందు వాడిన మందులలో జరుగుతూ ఉండదు ఓవర్ ద కౌంటర్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏదైతే ఎందుకు ఈ యాక్చువల్ గా మనకు అందిన రిపోర్ట్స్ ప్రకారము, తర్వాత సెంటర్ ఫర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ వాళ్ళు తనిఖీ చేసిన దాని ప్రకారంగా, తర్వాత డ్రగ్ కంట్రోలర్స్ వాళ్ళు కూడా తనిఖీ చేసిన దాని ప్రకారంగా ఆ శాంపుల్స్ ని టెస్ట్ చేసినట్టయితే దాంట్లో ఒక కెమికల్ డైఇథిలిన్ గ్లైకాల్ అనే, అయితే యూజువల్ గా డైఇథిలిన్ గ్లైకాల్, ప్రొపలిన్ గ్లైకాల్ అనేది యూజువల్ గా మెడిసిన్స్ ని యాంటీ ఫ్రీజ్ మెడిసిన్స్ గా వాడతారు. అంటే వాటి యొక్క సార్థతని ఉంచుకోవడానికి. సో అయితే వాటి పర్సంటేజ్ యూజువల్ గా అయితే లెస్ దాన్ 0.1% ఉండాలి. యాక్చువల్ గా ప్రొపలిన్ గ్లైకాల్ వాడతారు. డైఇథిలిన్ గ్లైకాల్ అనేది యూజువల్ గా ఇండస్ట్రీస్ లో వాడతారు. సో ఈ డైఇథిలిన్ గ్లైకాల్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ దగ్గు మందులో వాడడం వల్ల ఈ డైఇథిలిన్ గ్లైకాల్ అనేది దాని యొక్క మోతాదు ఆల్మోస్ట్ వాళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారంగా 48% ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ డైఇథిలిన్ గ్లైకాల్ 48% అనేది చాలా విషపూరితమైనటువంటిది. సో ఈ డైఇథిలిన్ గ్లైకాల్ దాంట్లో ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల పిల్లలకు నరాల, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన, అంటే మెదడు పైన, తర్వాత కిడ్నీల పైన, లివర్ పైన ఎఫెక్ట్ పడడం వల్ల చాలా వాళ్ళ యొక్క అవయవాలు దెబ్బతినిపోయి, మెయిన్ గా ఎక్కువ అయితే కిడ్నీలు దెబ్బతినిపోయి, తర్వాత లివర్ దెబ్బతినిపోయి, తర్వాత మెదడు పైన ఎఫెక్ట్ పడడం వల్ల పిల్లలని చనిపోవడం జరుగుతుంది అనేది అంటే ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ సమస్య కారణమైందని చెప్తున్నారు. అంతే కదా సార్? డెఫినెట్ గా అవును. అంటే ఇప్పుడు ఒక సిరప్ తయారు చేసినప్పుడు, ఒక మెడిసిన్ తయారు చేసినప్పుడు క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వస్తుంది కదా సార్. అక్కడ ఏమన్నా లోపం కనిపించిందా? అక్కడ ఏమైనా ఉదాసీనత, నిర్లక్ష్యం ఏమైనా కనిపించింది అంటారా? అది మీరు అన్నట్టుగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక డాక్టర్ ఎవరైతే కంపెనీ వాళ్ళు తయారు చేసి వాళ్ళు పంపిస్తారో వాళ్ళు అన్ని స్టాండర్డ్స్ చెక్ చేయాల్సిన బాధ్యత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళది, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళది, తర్వాత స్టేట్ వాళ్ళది. సో వాళ్ళంతా కరెక్ట్ గా చెక్ చేసి వాళ్ళు మార్కెట్ కి రిలీజ్ అయినట్టయితేనే వాటిని ఒక డాక్టర్ అనేది రాయగలుగుతాడు. సో డాక్టర్ కి అనేది ఎట్లా ఆ కంపెనీలో ఏ విధంగా తయారు చేస్తున్నా అనేది డాక్టర్ చూసుకోడు. డాక్టర్ ఒక్కసారి మందు బయట వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేయగలుగుతాడు అంటే వాళ్ళు ఇచ్చిన మందుని ప్రిస్క్రైబ్ చేయగలుగుతాడు. సో దాంట్లో ఏది ఎంత ఉంది అనేది ఆ యొక్క దాంట్లో కాంపోనెంట్, ఇప్పుడు మీరు చెప్పిన కోల్డ్ డ్రిప్ సిరప్ లో పారాసెటమాల్, ఫినైలెఫ్రిన్, క్లోర్ఫినెరమిన్ వాటి యొక్క మోతాదులు 125 mg, తర్వాత పారాసెటమాల్, తర్వాత 2 mg, తర్వాత 20 mg, ఇవన్నీ వాటి యొక్క కాంపోనెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయి. కానీ ఈ డైఇథిలిన్ గ్లైకాల్ తర్వాత ఇవన్నీ అనేటివి చాలా లో కాన్సన్ట్రేషన్స్ లో ఉండాల్సినవి. అవి ఎక్కడ కూడా మెన్షన్ చేయరు యాక్చువల్ గా దాంట్లో. సో దాని వల్ల మనకి ఎంత ఉంటది అనేది, ఎందుకంటే అవి చాలా మైన్యూట్ కాంపోనెంట్స్, దే ఆర్ యూజ్డ్ యాజ్ solvents as well as they are used as sometimes preservatives and to prevent the damage of the drug. సో దానికోసమని వాడుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు వాళ్ళు యాక్చువల్గా వాడాల్సిన మెడిసిన్ దానికంటే అడల్టరేటెడ్ మెడిసిన్ వాడడం వల్ల, అడల్టరేటెడ్ కెమికల్ వాడడం వల్ల ఈ యొక్క ప్రమాదాలు జరుగుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఉన్న డ్రగ్ ఏదైతే ఉందో
దాంట్లో డైథిలిన్ గ్లైకాలన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు నిర్ధారించడం అయినది. ఓకే సార్, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే ఏ బ్యాచ్ నుంచి వచ్చిందో దాన్ని అయితే బ్యాన్ చేశారు, అలాగే ఇంకొన్ని సిరపలను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన ఉంది సార్, ఎందుకంటే ఇంతకుముందు అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటికి వెళ్లకుండా ఆ ప్రిస్క్రిప్షన్ బట్టే మెడికల్ షాప్లకి వెళ్తూ ఉంటారు. పిల్లలకి దగ్గుగా ఉంది, కొంచెం జలుబు చేస్తుందని చెప్పి సిరపలు తీసుకుని వాడేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు, కానీ ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు సార్ మీరు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మీరు అన్నట్టుగా ఇది జరుగుతూనే ఉంది ఎప్పటికీ కూడా. సో చిన్న పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చిన్న పిల్లల్లో సర్ది, దగ్గు, జ్వరం అనేది వస్తూ ఉంటుంది. మరీ చిన్న పిల్లలు లెస్ దాన్ 2 years అంటే 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు మాత్రము ఈ సర్ది, దగ్గు మందులు వీలైనంత మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ లెస్ దాన్ 6 months పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా సర్ది, దగ్గు అనేది వస్తూ ఉంటది. కానీ మరి వాళ్లకు తల్లిపాలు తప్పించి వేరే ఏం తాగించాల్సిన అవసరం లేదు కాబట్టి నిజంగానే పాపకు తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే ఒకసారి దగ్గరలో ఉన్న పిల్లల వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి ఏవైతే మందులు పిల్లలకు ఆ ఏజ్ లో ఆ వయసులో ఏ మందు ఎంత మోతాదులో ఎన్నిసార్లు రోజుకి ఎన్ని రోజులు వాడాలి అనేది మనము వైద్యుడి దగ్గర నుంచి సలహా తీసుకొని వాడినట్టయితే డెఫినెట్ గా ఉపయోగం ఉంటది. బిలో 2 years అయితే ఇటువంటి మందులు వాడకుండడం బెటర్. 2 to 4, 5 years వరకు ఈ మందులు ఒక్కొక్కసారి వాడాల్సి వచ్చినప్పుడు అది ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో వాడడం మంచిది. అబౌవ్ 5 years అయితే డెఫినెట్ గా ఈ మందులు వాడొచ్చు, బట్ బేస్డ్ ఆన్ ద వెయిట్ అంటే పిల్లోడి యొక్క బరువు చూసుకొని దాని యొక్క ప్రకారంగా దాని యొక్క డోసు ఎన్నిసార్లు వేయాలి, ఎన్ని రోజులు వేయాలి అవన్నీ తెలుసుకొని. బట్ నేను చెప్పేది ఏంటంటే చాలా మటుకు అబౌవ్ 6 months to 2 years ఉన్న పిల్లలకు సర్ది, దగ్గు, జలుబు ఉన్నట్టయితే నీళ్లు త్రాగించవచ్చు. ఆ నీళ్లు కూడా కొంచెం గోరువెచ్చగా తాగించినట్టయితే పిల్లలకు సర్ది, ఈ జలుబు అనేది ఎక్కువ వైరల్స్ వల్ల వస్తూ ఉంటది. యూజువల్ గా వైరస్ వచ్చినప్పుడు మాక్సిమం 5 to 7 days లో చాలా మంది పిల్లలకు అంటే 70 నుంచి 80% మంది పిల్లలకు దానంతరకు అదే వారం రోజులలో తగ్గిపోతుంది. ఒక దగ్గు మాత్రం కొంతమందికి తగ్గడానికి 2 వారాల నుంచి 3 వారాలు పట్టొచ్చు. సో దానికి మనం చేయాల్సిన పర్యాయం ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెము గోరువెచ్చగా చెంచాతోని కొంచెం కొంచెంగా తాగివ్వడం వల్ల ఆ యొక్క ఏదైతే సూదింగ్ అనేది ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈ దగ్గు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంటది. సో పేరెంట్స్ కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బిలో 2 years మాక్సిమం వీలైనంత మటుకు మీరు ఈ గోరువెచ్చని నీళ్లు తాగించడము లేదా తగినటువంటి వైద్యుడి సలహా తీసుకొని పిల్లల వైద్యుడి సలహా తీసుకొని మందులు కరెక్ట్ గా వాడినట్టయితే డెఫినెట్ గా వాళ్ళకు మంచిగా అవుతుంది అనేది అర్థం. మీరు అన్నట్టుగా ఇదివరకు కూడా ఈ మందు ఉండేది, కానీ ఇప్పుడు ఈ మందు వల్లనే ఎందుకు వచ్చింది అని అంటే యాక్సిడెంటల్ గా ఈ యొక్క కెమికల్ అనేది దాంట్లో ఎక్కువ మోతాదులో కలవడం వల్ల అయింది. ఇంత ముందు కూడా అందరూ ఓవర్ ద కౌంటర్ వాడి ఉంటారు, కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక అపోహ అనేది అంటే ఏ దగ్గు సిరప్ వాడాలో దేంట్లో ఏముంటుందో అని. సో మనం ఇంట్లో చేసుకోవాల్సిన మినిమం థింగ్ ఏంటంటే కొంచెం చిన్న పిల్లలకి అబౌవ్ 6 months to 2 years పిల్లలకి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం తాగించినట్టయితే బెటర్. అదే 1.5 year అబోవ్ పిల్లలకి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తేనె కలిపించి తాగినట్టు అయినట్టు కూడా చాలా బాగానే ఉంటది. సో 2 సంవత్సరాల లోపు పిల్లలకైతే అసలు దగ్గు మందు వాడొద్దు అని చెప్తున్నారు, అంతే కదా సార్? అవునవును. దగ్గు సిరప్ లో దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దగ్గు మందులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే డ్రై కాఫ్ అంటే కళ్ళెం లేకుండా పొడి దగ్గుకి, ఇంకొకటి ఏంటంటే కళ్ళంతో వచ్చే కాఫ్ కి, తర్వాత ఇంకొకటి ఏంటంటే వీజింగ్ కాఫ్ అంటే పిల్లి కూతల్లాగా. సో పిల్లి కూతల్లాగా వచ్చే దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అది మనము ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈయనకు ఇటువంటి ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నట్టయితే అటువంటి మెడిసిన్ వాడొచ్చు. కానీ డెఫినెట్ కాఫ్ మెడిసిన్స్ అంటే కొన్ని ఏంటంటే ఆ కాఫ్ తగ్గడానికి డైరెక్ట్ పోయి బ్రెయిన్ పైన పనిచేస్తుంటాయి. అటువంటివి ఏం చేస్తాయంటే కాఫ్ సెంటర్ పైన పనిచేస్తాయి, అది బ్రెయిన్ లో ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే పేరెంట్స్ తెలియకుండా ఎంత డోస్ వేయాలో తెలియకుండా ఒకసారి తక్కువ వేస్తారు, ఒకసారి ఎక్కువ వేస్తారు. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్ గా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటది. కాబట్టి మనము డెఫినెట్ గా ఒక వైద్యుడి యొక్క సలహా తీసుకొని వాడినట్టయితే డెఫినెట్ గా మనము ఇటువంటి యొక్క అనార్థాలు మనం ప్రివెంట్ చేయవచ్చు. సార్ ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సార్? ఎందుకంటే 22 మంది చిన్నారులు ప్రాణాలు తిరిగి తీసుకురాలేము, ఆ తల్లిదండ్రులకు ఎంత గుండె కోతుందో మనకు అర్థమవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి 1% కూడా ఇది రిపీట్ కాకూడదు అంటే ఏం చెప్తారు మీరు? ఎలాంటి చర్యలు అవసరం అంటారు? గవర్నమెంట్స్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే అండి, మనము డ్రగ్ కంట్రోలర్స్ కానీ లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ లేకపోతే లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే మనకు ఫార్మసీ ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అడ్వైస్, అక్కడ ఉన్న మెడికల్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎవరికి కూడా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అసలు ఏ మెడిసిన్స్ కూడా చిన్న పిల్లలకు బిలో 5 years
బిలో 5 years అని కాదు, పిల్లలకు బిలో 12 years కి ఏ మందులు కూడా వాళ్ళు వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా మాకు ఈ మందు ఇవ్వండి అని చెప్పేసి, అంటే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ చూస్తే గానీ ఆ రోజు చూపించుకొని ఆ రోజు మందు ఆ యొక్క వైద్యుడు రాసినట్టయితే అదే రోజో లేకపోతే 2-3 రోజుల వ్యవధిలో ఇవ్వడానికి మాత్రమే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని. ఎప్పుడో పాత చిట్టి పట్టుకొని వచ్చేసేసి ఆ పాత చిట్టి చూపించి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా ఇటువంటి అనార్థాలు అనేవి జరుగుతుంటాయి. ఎందుకంటే అప్పుడు తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ ఒక బ్యాచ్ ఉండొచ్చు, ఇప్పుడు వచ్చే డ్రగ్ ఇంకో బ్యాచ్ ఉండొచ్చు. సో ఏ బ్యాచ్ వల్ల ఇప్పుడు మనకు వచ్చింది ఒక బ్యాచ్ వల్ల ఒక అనార్థం జరిగింది. సో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి పడొచ్చు ఒక్కొక్కసారి పడకపోవచ్చు అనే దానికి ఇప్పుడు ఇది నిజమైన ఒక ఉదాహరణ. సో కాబట్టి డెఫినెట్ గా ప్రతిసారి ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని పిల్లల వైద్యుడి దగ్గర చూపించుకొని ఆ యొక్క మెడికల్ షాప్లకు కూడా ఇన్స్పెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి గట్టిగా. ఏంటంటే చిన్న పిల్లలకు సంబంధించిన మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ నోటి మాటతోనే అసలు ఏ మందు కూడా ఇవ్వద్దని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా ఇటువంటి పిల్లలకు జరిగే అనార్థాలు, నష్టాలు, రియాక్షన్స్, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.